Hi friends, good evening. Welcome to your favorite show Ring with your favorite video Vasuto. మరి ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయిని వెపన్ లేకుండా ఎలా చంపగలదు. మంచి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఏంటి గిఫ్ట్ అనుకుంటున్నా. అబ్బా ఆశ నేను చెప్పా సర్ప్రైజ్ ఏంటో లాస్ట్లో చెప్తాను. బట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఆయుధం లేకుండా ఎలా చంపగలదో మీరు కనుక మంచి ఆన్సర్ ఇస్తే నేను వాళ్ళకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను, అది లాస్ట్లో చెప్తాను. సో మీరు మంచి ఆన్సర్ రెడీ చేసుకుంటూ ఉండండి. మరి మీరు నాకు కాల్ చేయాలి కదా ఆన్సర్ చెప్పాలంటే. మరి 040272000569కి కాల్ చేయండి. మీ ఆన్సర్ నాకు చెప్పేసేయండి. మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, అప్పుడే మన ఫస్ట్ కాల్ వచ్చేసింది. రెడీ? హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు? వెంకటేష్. వెంకటేష్ చెప్పబ్బా. వెంకటేష్ ఎక్కడి నుంచి? విద్యానగర్. విద్యానగర్. అది ఎక్కడుంది? ఓయూ. ఓయూ. ఓహో, చాలా లాంగ్ నుంచి. ఓకే చెప్పు. మరి ఈరోజు టాపిక్ విన్నావా? ఒకసారి చెప్పండి, గుర్తులేదు. గుర్తులేదా? ఇప్పుడు విన్నట్టే విన్నాను, కాల్ చేసేది. అంత మతిమరుపా? అవును. అవునా? ఓకే ఓకే, ఏం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వెపన్ లేకుండా ఎలా చంపగలదు? వెపన్ లేకుండా ఎలా చంపగలదంటే చెప్పు. ఎలా చంపుతారు మేడం, మీరే చెప్పండి. నేను ఆన్సర్ చెప్తే ఇంకేముంది, ఆన్సర్ మీరు చెప్పాలని క్వశ్చన్ వేసాను. వెపన్ లేకుండా? వెపన్ లేకుండా. నోటితోటి? నోటితోటే. టీకా కొరికేసి చంపేస్తుంది. మరి ఇంత వైలెన్స్ కాదబ్బా, ఒక మంచి ఆన్సర్ చెప్పు. వైలెంట్ గా కాదు, సైలెంట్ గా. సైలెంట్ గానా? అవి అంటే లవర్స్ అయితే మాత్రం అతని పైసలు మొత్తం ఓడగొట్టేసి అతని ఆస్తి మొత్తం అమ్ముకునేదాకా అతను ఎమ్మడి తిరిగి అది వచ్చేదాకా అంతడు ఉంటుంది. అబ్బాయిలకి అమ్మాయిల మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందని నాకు అస్సలు తెలీదు ఇంతవరకు. వెంకటేష్, నువ్వు నిజంగా గ్రేట్. నీకు లవర్ ఉందా? లేదు మేడం. బతికిపోయింది. అవునా? నువ్వు ఉంటే ఈ పాటికి నువ్వు చచ్చేవాడివి కదా. ఇప్పుడే ట్రై చేస్తున్నా మేడం. ఏంటి, లవర్ కోసమా? లేదు, అమ్మాయి కోసం. ఒక అమ్మాయికి. అదే అమ్మాయి కోసం ఒక అమ్మాయికి ట్రై చేయకు. ఇంత మంచి ఒపీనియన్ పెట్టుకొని ట్రై చేస్తే ఏ అమ్మాయి పడదు. అసలు మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు మేడం. అసలు ఏం లేదబ్బా, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకేనా? ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అసలు ఏ వెపన్ అంటే ఒక కత్తి ఏదో ఎక్స్ట్రా అలాంటివి ఏం లేకుండా ఎలా చంపగలదు అని అడుగుతున్నా. చూపులతోటి. చూపులతోటి. ఎప్పుడైనా చచ్చిపోయావా ఒక అమ్మాయి చూపులకి? అంత లేదులే. అంత లేదా? మరి చూపులతో చచ్చిపోతుంది. అసలు అంత అందమైన అమ్మాయిలు కూడా లేరు ఇప్పుడు. అబ్బో, అవునా? అంతా ఏమైనా మేకప్ వేసుకోవడము, అందం కోసము నాచురల్ బ్యూటీస్ ఎవరు లేరు మేడం. అవునా? వెంకటేష్, నేను ఒక చెప్తాను, ఏమనుకోకు. నేనేమనుకోను. నీకు మాత్రం లవర్ దొరకడం చాలా కష్టం. అవునా మేడం? ఖచ్చితంగా నీకు గర్ల్ ఫ్రెండ్ దొరకదు, ఇది గ్యారంటీ ఇస్తున్నాను. నాకు రాసి పెట్టుకో. మీకు షాకింగ్ మీకు చెప్పాలా మేడం? ఏంటో? ఇప్పటికి నాకు లవర్ ఉంది, అది నా చేత చిత్ర హింసలు పడుతుంది ఇప్పటికి. అబ్బో, అవునా? ఏం చేస్తావు పాపం, అమ్మాయి కర్మ. అమ్మాయి కర్మ కాదు, అమ్మాయి అదృష్టం అనుకుంటుంది ఇప్పటికి. అబ్బో, ఎవరు నీ లవర్ పేరేంటి? చెప్పకూడదు. చెప్పకూడదా? ఏం పర్లేదు, పేరే కదా అడిగింది. నేనేమో అమ్మాయిని చూపించమని అడగలేదు కదా. అమ్మాయి పేరా? సాయి తేజస్విని. సాయి? అంత డౌట్ఫుల్ గా చెప్పావేంటి? అంత డౌట్ఫుల్ గా చెప్పావేంటి? అమ్మాయికి 2 పేర్లు ఉన్నాయి, తేజు, సాయి తేజస్విని. ఆహా, 2 పేర్లే అప్పుడే మర్చిపోయావు అనమాట. నాకు ఎక్కడో డౌట్ వస్తుంది. ఎక్కడో డౌట్ కాదు మేడం, అక్కడే సీరియస్ కాదు, నమ్మండి. అవునా? సరే, నమ్ముతున్నానులే. ఓకే, అయితే ఒక అమ్మాయి అబ్బాయిని చూపులతో చంపొచ్చు అంటావు? చూపులతో చంపేయచ్చు, మెయిన్ అదే. అందుకే అమ్మాయిలు ఆ కళ్ళ వంక చూడొద్దు. ఈ మధ్యలో అమ్మాయిలు ముసిగేస్తున్నారు, కళ్ళు కప్పేసుకుంటే అయిపోతుంది కదా, కళ్ళు కూడా అన్ని కప్పేసుకున్నప్పుడు. అవునా? అబ్బాయిలు చంపడం కోసమే ముసిగి మొత్తం కవర్ చేసుకుని కళ్ళు మాత్రం వదిలిపెడుతున్నారు. బాబా, ఓకే, నీకు అమ్మాయిల మీద ఒపీనియన్ చాలా వైలెంట్ గా ఉంది. వైలెంట్ గా ఉందా? అవును.
అమ్మాయి అంటే ఎంత బాగుంటుంది అసలు, అందానికి చిరునామా అమ్మాయి కదా. అలాంటి అమ్మాయి ఇంకా చిరునామా కింద అడ్రస్ కూడా అబ్బాయిలు. అబ్బా అవునా? అందానికి అవునా? ఓకే సరే, నువ్వు కనిపించు, నువ్వు అందంగా ఉంటే నేను అప్పుడు ఒప్పుకుంటా. నేనా మేడం? నేను నార్మల్ ఉంటా మేడం, నేను అంత అందమైన అబ్బాయి. మళ్ళీ అబ్బాయిల అందానికి చిరునామా అంటున్నావు కదా. మీరు అమ్మాయిల చిరునామా అయితే మేము అడ్రస్. చిరునామాకి అడ్రస్ కి తేడా ఏంటి? పైన చిరునామా ఉంటే కింద అడ్రస్ రాసి ఉంటది. పోస్ట్ లెటర్ చూడలేదు మేడం? ఓహో అలా అంటావా? ఓకే ఓకే ఫైన్ వెంకటేష్, నీతో ఎందుకు చెప్పు నాకు. ఓకే గొడవద్దు, మనం కాంప్రమైజ్ చేద్దాం. సరే చెప్పు, ఇంకా నీ హాబీస్ ఏంటి? నా హాబీసా? నా హాబీస్ వచ్చేసి బస్ స్టాప్ లో కూర్చొని ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్ తో. బస్ స్టాప్ లో కూర్చొని ఎంజాయ్ చేయడం, మ్యాక్సిమం బస్ స్టాప్ లో కూర్చోవడం ఎక్కువ. ఇంకా టీవీ చూడడం, ఇంకా లైవ్ కాల్ చేయడం, ఇంకా ఇక అంతే. ఎవరైనా అమ్మాయిలకు రాంగ్ కాల్ చేయడం. రాంగ్ కాల్ కూడా చేస్తావా? ఓ బొచ్చడు. ఓ ఓకే ఫైన్. నీ ఫోన్ నెంబర్ ఏంటో చెప్పుకోవద్దు మేడం. ప్లీజ్ చెప్పవా? తీసుకోండి, నేను చెప్పాను. సరే ఇప్పుడు చేసావు కదా, మేము నోట్ చేసుకో. ఫోన్ నెంబరా మేడం? 100. 100. అది అదే నీ బాధ్యతల కోసం మేము కాల్ చేయాల్సిన నంబర్. సిమ్2 కూడా రాసుకోండి, 108. అబ్బో చాలా బాగా చెప్తున్నారు కదా. సూపర్ అబ్బా, నిజంగా వెంకటేష్ చాలా బాగా మాట్లాడావు అసలు, గ్రేట్. ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. అది వెంకటేష్ చాలా బాగా మాట్లాడాడు కదా, నిజంగా వైలెంట్ అయినప్పటికీ చాలా బాగా మాట్లాడు. ఓకే ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే 100కి 108 కంటే కాల్ చేయండి, వెంకటేష్ వచ్చి మిమ్మల్ని కాపాడతాడు. ఓకే ఇప్పుడు మీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. Keep the shadow. He'll be where you go, you wouldn't even know he's a shadow. Monday ningi surido, needai nela kochado, the shadow. Unde chota lenodo, moodo kanta chesado, the end. Keep the shadow. Ring ting, ring ting ting ting, ring ting. Irodullo, ring ting, ring ting ting ting, ring ting. ఓకే ఒక అమ్మాయి అబ్బాయిని చూపులతో చంపొచ్చని వెంకటేష్ చెప్పాడు. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తాడో చూద్దాం. హలో. హలో. హాయ్. హాయ్. వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు? వెంకట్. వెంకట్, మళ్ళీ వెంకట్ ఏంటబ్బా ఈ రోజు అంతా వెంకట్లు కాల్ చేస్తున్నారు? చెప్పు వెంకట్, ఎక్కడి నుంచి? మా పేరు పూర్తి పేరు వెంకట కృష్ణ. ఓకే వెంకట కృష్ణ గారు, ఎక్కడి నుంచి? నేను ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి. ఏం చేస్తుంటా వెంకట్? నవ్వుతుంటావా? చెప్పు, నీ నవ్వు చాలా బాగుంది వెంకట్. సూపర్ అబ్బా. థ్యాంక్ యూ. చెప్పు మరి ఏం చేస్తుంటావు? నేను నువ్వు నవ్వడం ఆపేసి కాస్త నాతో మాట్లాడొచ్చు కదా. చదువుతుంటావా? అమ్మో, చదువుతున్నానని చెప్పడానికి ఇంత సిగ్గుపడాలా? అవునా, ఎందుకోసం? ఏమోనా? ఓకే సరే, వాళ్ళని కాస్త పక్కకి వెళ్ళమను, మనం మాట్లాడుతున్నాం. చెప్పు మరి ఈరోజు టాపిక్ విన్నావా? వినలేదా? ఎందుకబ్బా? చెప్పండి మేడం. ఏం లేదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వెపన్ లేకుండా ఎలా చంపగలదు? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఏ ఆయుధం లేకుండా ఎలా చంపుతుందో చెప్తావా?
టచ్ తో కూడా చంపొచ్చా? చంపచ్చు. అవునా? ఎలా అబ్బా, ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పు. ఏముంది మేడం, కుట్టిస్తాయా? ఓహో, చావబాది చితకబాది చంపొచ్చు అంటావా? అలా కాకుండా కొంచెం సైలెంట్ గా చెప్పు, వైలెంట్ కాకుండా. మత్తు మంది పెడతా మేడం. మత్తు మందా? వామ్మో, నిజంగా చాలా వైలెంట్ గా ఉన్నారండి పీపుల్ కదా వెంకట్? అవునాయన, నేరాలు ఘోరాలు ఎక్కువ చూస్తుంటావా నువ్వు? చూడండి మేడం, భయం మేడం. ఏం లేదు, నువ్వు అన్ని చెప్తుంటే పీక విసికి చంపొచ్చు, మత్తు మంది కలిపి చంపొచ్చు, ఇంకా కొత్తగా ఏం తెలీదా? ఓకే, లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని మిస్ అయ్యావన్నమాట. ఓహో అవునా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేరాలు ఘోరాలు అనే దాన్ని తీసేశారు తెలుసా నీకు? అది ఓకే. పోనీలే, TV9 ఉంది కదా. ఏ ఎందుకంటే ఇలా చూపెట్టారు, అలా చూపెట్టరు కదా మేడం. ఆహా అవునా? ఓకే ఓకే ఫైన్. ఇంకా చెప్పు వెంకట్, నీకు హాబీస్ ఏంటి? నేను బాగా డాన్స్ చేస్తాను మేడం. ఓకే, ఇంకా? మళ్ళీ పోతే డ్రాయింగ్ చేస్తాను మేడం. ఇంకా? మళ్ళీ పోతే టీవీ చూస్తాను మేడం. అవునా? మళ్ళీ పోతే ఏంటి? ఏమో మేడం, ఊతపదం మేడం అది. ఓకే, ఊతపదమా? ఓకే వెంకట్, ఇంకా చెప్పు. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా హాయ్ చెప్పాలా? చెప్పాలి మేడం. ఎవరికి? మహేందర్ కి, ఇంకా పోతే కృష్ణకి, మరి పోతే నరేష్ కి, మనీకి, వీళ్ళందరికీ హాయ్ చెప్పాలి. ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు ఉన్నారు మేడం. ఉన్నారా? ఓకే సరే, నీ తరఫున అందరికి పెద్ద హాయ్, ఓకేనా? ఇంకా ఇంకేంటి? నీకు ఈ రోజు నీకు నచ్చిన హీరో ఎవరు? నాకు నచ్చిన హీరో వెంకటేష్ మేడం. వెంకటేషా? అవునా? ఎందుకు వెంకటేష్ అంటే ఇష్టం? ఆయన మంచిగా యాక్టింగ్ బాగా చేస్తారు కదా మేడం. అవునా? ఓకే, మళ్ళీ షాడో నెక్స్ట్ మంత్ రిలీజ్ కదా? అవునా? వెళ్తున్నావా? ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నావా? అవునా? ఇంత అడ్వాన్స్ బుకింగా? ఎక్కడబ్బా? ఐమాక్స్. వావ్, గ్రేట్. ఓకే వెంకటేష్, షాడోని చూసి మంచిగా ఎంజాయ్ చేయి, ఓకేనా? నీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, చూసి ఎంజాయ్. పండటానికి ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి, కొట్టినా తిట్టినా తాళి కొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. పండటానికి ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి, కొట్టినా తిట్టినా తాళి కొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. ఈ రోజుల్లో భాషలో ఎన్టీఆర్ లుకింగ్ సూపర్ ఉంది కదా, అసలు పేరుకు తగ్గట్టుగా బాద్షా సూపర్ ఉన్నాడు అసలు ఎన్టీఆర్. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అసలు కాజల్ కొంచెం హైట్ ఎక్కువైనట్టుంది కదా ఎన్టీఆర్కి. ఓకే, ఇంకా ఈరోజు వచ్చేసి జఫా రిలీజ్ అయ్యింది. ఎలా ఉందో ఏంటో సినిమా. ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే నేను జఫాకి జంప్, బ్రహ్మానందం హీరో, సో ఎలా ఉండబోతుందో. ఒక సినిమాలో ఆయన సీన్లు 4-5 ఉంటేనే మనం కడుపుబ్బా నవ్వేస్తాం. అదే సినిమా మొత్తం ఆయనే ఉంటే ఇంకా కింద పడి మళ్ళీ నవ్వాల్సి వస్తుంది. సో ఎలా ఉంటుందో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. జఫా. హలో హాయ్. హాయ్ మేడం. చెప్పండి మేడం, ఎవరు? నా పేరు మహి. ఓకే, మహేషా? మహేషా? ఓ గ్రేట్ అబ్బా. సరే చెప్పు మహేష్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
దిల్సుఖ్ నగర్. ఓకే ఓకే. ఇంకా అక్కడంతా బాగున్నారా? అందరు బాగానే ఉన్నారు. బాగానే ఫ్రెండ్స్ ఎంబీఏ చేస్తున్నా. ఎంబీఏ చేస్తున్నావా? నేను అడగలేదే. అంటే చెప్పాను మేడం. ఆహా, ముందుగానే చెప్పేసావు అనమాట. చెప్పు మహేష్, ఇంకా ఎంబీఏ కాకుండా ఇంకేం చేస్తుంటావు? ఇంకేం లేదు మేడం. ఖాళీగా? ఖాళీ. ఓకే, మరి నా టాపిక్ విన్నావా ఈరోజు? లేదు, ఇంకా వినలేదు మేడం. ఏం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఏ ఆయుధం లేకుండా ఎలా చంపగలదు? ఇది నా క్వశ్చన్. అవునా? అంటే జనరల్ గా అమ్మాయిలు మంచి వాళ్ళు కదా, ఏం చంపరు మేడం. అవును కదా, కానీ సైలెంట్ కిల్లర్స్ ఉంటారబ్బా. అంటే కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు, కానీ అది ఎలా అంటే ప్రేమతో చంపుతారు. ప్రేమతో చంపుతారా? అవును మేడం. నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? హలో, నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు మేడం, 0% ఎక్స్పీరియన్స్. మళ్ళీ ప్రేమతో చంపుతారంటున్నా? అంటే మెయిన్ వాళ్ళ లుకింగ్ సో గుడ్ గా మేడం, అంటే లుక్స్ తోటి అట్లా చంపడం అనేది జరుగుతూ ఉంటది కదా. అవునా? లుక్స్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, అంతేనా? ఏది ఒకసారి పాట పాడబ్బా, నీ వాయిస్ చాలా బాగుంది. అరే నేను కూడా చాలా బాగుంది. అయ్యా అబ్బో, బాణ జల్లు ఎక్కడెక్కడ పడుతుంది. అంటే సాంగ్స్ రావు మేడం. ఏ నీ వాయిస్ చాలా బాగుంది, నువ్వు పాట పాడతావు ఖచ్చితంగా, నాకు తెలిసిపోతుంది, పాడేసి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు నీ కళ్ళు నీ కళ్ళే, అమ్మా నా కళ్ళొద్దు, నా కళ్ళొద్దు. అబ్బబ్బబ్బా సూపర్, ఏమన్నా వాడావా చెప్పు, నిజంగా కెవ్వ కేక. మీ యాంకరింగ్ చాలా బాగుంది, అండ్ ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. అవునా? మీ డ్రెస్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ. చెప్పు ఏంటి? రియల్లీ సూపర్ మేడం. అవునా? రియల్లీ సూపర్. అబ్బో, కొయ్ కొయ్ బిస్కెట్ బిస్కెట్. ఏంటి మేడం ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా హజ్ చేయకూడదు. ఓకే, అబ్బో ఫ్యాన్సా? ఓకే, నా మొట్టమొదటి ఫ్యాన్ నువ్వేనబ్బా మహేష్, గుర్తు పెట్టుకుంటాను. వైబ్రేషన్. ఓకే, ఆహా మహేష్ వైబ్రేషన్. ఓకే సూపర్, అసలు చాలా బాగా చెప్పావు. ఇంకేంటి మహేష్, నీ హాబీస్ ఏంటి? హాబీస్ అని అంటే జనరల్ గా టీవీ చూస్తాను, ఫ్రెండ్స్ తో ఉండడం. జనరల్ గా కాకుండా స్పెషల్ గా ఏం చేస్తావు? అంటే ఇది ఎంబీఏ చేస్తున్నాను మేడం, నాకు ఎగ్జామ్ జరుగుతా ఉన్నాయి. ఓహో, ఎగ్జామ్సా? ఎలా రాసావు? బాగానే రాస్తున్నా, 2 అయిపోయినాయి, మళ్ళీ రేపు ఒక ఎగ్జామ్ ఉంది. 6 కి మొత్తం కంప్లీట్ అయితే ఉంటాయి మేడం. అవునా? ఓకే, ఇంకేంటి మహేష్ చెప్పాలి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నా? అందరికి హాయ్, మళ్ళీ మీకైతే పెద్ద పెద్ద హాయ్, బికాజ్ ఫ్యాన్ అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ కావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఎంబీఏ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ బాగా రాయాలని చెప్పేసి ఏమైనా టిప్స్ చెప్తావా ఎగ్జామ్ ఎలా రాయాలో? అంటే జనరల్ గా సాధ్యమైనంత వరకు ఒక క్వశ్చన్ కాపీ కొట్టకుండా కాదు, మొత్తం కాపీ కొట్టి. లేదు మేడం, జనరల్ గా సాధ్యమైనంత వరకు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, వచ్చినా రాకున్నా ఏదో ఒకటి రాసేస్తే కనీసం అట్లీస్ట్ 1 మార్క్ అన్నా వస్తుంది. 1 మార్క్ అయినా అట్లా వస్తుందని చెప్పేసి అట్లా సజెషన్స్ ఇవ్వగలను. చెప్పండి మేడం. ఇంకా ఏం సజెషన్? ఇంకా మీరు బాగున్నారా మేడం? చూస్తున్నా కదా, చాలా బాగున్నాను. అంటే దానికి అలా అనట్లేదు, మీ యాంకరింగ్ అంటే బాగానే ఉన్నారు అట్లా అనట్లేదు, బట్ అంటే చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది కాబట్టి ఎలా ఉన్నారు ఏంటి, మంచి చెడ్డలు అని ఉంటాయి కదా, అలా అడుగుతున్నాను. థ్యాంక్ యూ అబ్బా, ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే. హాయ్ చెప్పండి. మీ అన్నయ్య ఎవరు? అజిత్. ఓకే అజిత్ అన్నయ్య, నీకు పెద్ద హాయ్ మహేష్ తరఫున, నా తరఫున కూడా. ఓకేనా? ఇంకేంటి సంగతి? మీ అజిత్ అన్నయ్య ఏం చేస్తుంటాడు? అజిత్ అన్న డైరెక్టరా? ఏ సినిమాలు తీసాడు? అంటే ఇప్పుడు 3 మూవీస్ వస్తున్నాయి మేడం. ఓకే ఓకే, అవునా? నన్ను రికమెండ్ చేస్తావా? రికమెండ్ ఏం లేదు, మా అన్నయ్య ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా కూడా అందరినీ తీసుకుంటాడు. టాలెంట్ ఉంటే చాలు. అవును, రెఫరెన్స్ ఇట్లా ఏం పని చేయదు మా అన్నయ్య దగ్గర. అయినా కూడా చెప్పొచ్చు కదా. అంటే జనరల్ గా మా అన్నయ్య ఇట్లా రికమెండేషన్ అంటే నచ్చదు మేడం. అంటే ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం కన్ఫామ్ గా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉండని. టాలెంట్ ఉంటే సీతయ్య ఎవరి మాట వినడు టైపా?
అందంతో పని ఉండదు అన్నయ్యకి. ఎట్లా అంటే వాళ్ళు ఎలాగైనా ఉండని, బ్లాక్ అయినా ఉండని, బట్ వారి దగ్గర పర్ఫార్మెన్స్ ఉందనుకో 100% తీసుకుంటాడు. మేకప్ వేసి ఇది జనరల్ గా ఎవరైనా కూడా, ఏ హీరోయిన్ అయినా కూడా ఎంత బ్లాక్ ఉన్నా కూడా కంపల్సరీ మేకప్ వేయాల్సిందే కదా మేడం. అవునా? ఓకే, అవుతే బాగున్నారు మేడం, రియల్లీ. థ్యాంక్ యూ మేడం, నిజంగా చెప్తున్నా, సూపర్ ఉన్నారు మేడం ఈ రోజు. అబ్బాబ్బా, నీ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను ఇంకా హాఫ్ అన్ అవర్ షో చేయాలయ్యా. నువ్వు ఇలా మునగ చెట్లు ఎక్కిస్తే ఎలా చెప్పు నన్ను? నిజంగా అంటే జనరల్ గా అది అంటే చూసావా నేను ఎంత హైట్ అయిపోయాను? అమ్మో, ఇంకా అవుతున్నాను. మేడం మీరు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు మేడం. అబ్బా, థ్యాంక్ యూ. ఇంకా చెప్పు, అంతేనా? పొగడడం అయిపోయిందా? ఇంకా చాలా ఉంది కానీ మీరు మళ్ళీ కాల్ చేయి. ఓకే, రేపు కాల్ చేస్తే ఇంకా మిగతా సగం పొగుడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండు, బట్ నన్ను కొంచెం పొగుడు, ఎందుకంటే మళ్ళీ నేను మునగ చెట్టు ఎక్కితే కిందకి దిగను. ఓకేనా? ఇప్పుడు మహేష్ నీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది, ఎంజాయ్ చేయి. కాలర్స్ తో మాట్లాడుతూ నేను అసలు ఫోన్ నంబర్ ని రిపీట్ చేయడం చాలా మర్చిపోతున్నాను. ఓకే, వన్స్ అగైన్ ఫోన్ నంబర్ వచ్చేసి 040272000569 కాల్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ కనుక ఎవరైనా మంచి ఆన్సర్ ఇస్తే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది, లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో మరి మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండి నాకు కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు? కిషోర్. కిషోర్, చెప్పు కిషోర్, నీ పేరుకి అర్థం ఏంటి? నా పేరు కిషోరం. యో కిషోరం. కిషోర్ అంటే అర్థం ఏంటి? కిషోర్ అంటే కిషోరం అంటే ఒక రాజసం. రాజసం. యా. రాకుమారుడు వలుక బోసేది రాజసం. అవును మేడం. అవునా? అవును మేడం. నువ్వు రాకుమారు లాగా ఉంటావా? మేడం, రాకుమారుడు లాగా ఉంటావా? ప్రిన్సెస్ అహో, మహారాజులా ఉంటావా? ఓకే, సరే. ఇంకా చెప్పు మరి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేనా మేడం? బోడుప్పల్. బోడుప్పల్ నుంచి. ఏం చేస్తుంటావు బోడుప్పల్లో? బోడుప్పల్ ఏం చేస్తాం మేడం? చదువుకుంటున్నాం. బోడుప్పల్ మొత్తం చదువుకుంటున్నావా? బోడుప్పల్ మొత్తం చదవట్లేదు, స్టడీ అవుతుంది. ఓకే ఫైన్. ఏం స్టడీ?
డిగ్రీ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు? ఆలోచిస్తున్నాను. ఏమని? ఏదో ఒకటి చేద్దామని. ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తున్నావు. ఎన్నాళ్ళుగా ఆలోచిస్తున్నావు? గత 2 నెలలుగా తీవ్ర శ్రమ పడుతూ ఆలోచిస్తున్నాను. మరి ఒక కొలిక్కి వచ్చాయి ఆలోచనలన్నీ? ఇంకా రాలేదు మేడం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. 2 months కూడా సరిపోవట్లేదా? అంటే ఏదైనా జీవితం కదా మేడం, ఆలోచించాలి బాగా. ఓకే అబ్బా, అవునా? ఓకే ఓకే ఫైన్, ఏమనుకోకు. నేను ఇలా క్వశ్చన్స్ వేయడం నా హాబీ, చెప్పడం నా హాబీ. గుడ్ గుడ్. ఓకే చెప్పు మరి. నేను ఈరోజు వేసిన క్వశ్చన్ విన్నావా? విన్నాను మేడం. చెప్పు మరి, ఏంటి ఆన్సర్? అసలు ఎందుకు చంపాలి మేడం అమ్మాయిల అబ్బాయిని? చంపేది ఎందుకని? అసలు ఏం చేసిరు మగవాళ్ళు? ఏం పాపం చేసిరు చెప్పు. అసలు చంపాల్సిన అవసరం ఉంది? దేవుడా, నేనేం పాపం చేసి నీ అమ్మాయి నన్ను చంపడానికి? అవునా? అవును మేడం. ఎందుకు చంపాలి చెప్పు, నాకు సమాధానం కావాలంటావా? అబ్బా, నేను ఏదో టాపిక్ కోసం ఒక క్వశ్చన్ అడిగానే అనుకో, నువ్వు దాన్ని పట్టుకొని మరీ ఇలా నన్ను క్వశ్చన్ వేయాలా? మీరు చెప్పాలి అంతే. సమాధానం చెప్పదా? చెప్పక తప్పదా? తప్పదు అస్సలు. హతవిధి అనుకోని చెప్పండి. హతవిధి ఎలా? ఎలా చెప్పండి. ఏ విధి? ఏ విధి? హతవిధి. హతవిధి ఇలాగేనా? నాకు ఆన్సర్ రాయి తెచ్చి. బయట మా స్టూడియోలో రాయిలు లేవు, నువ్వు రాయి తెచ్చిస్తే కుట్టుకుంటా. వద్దులేండి మేడం. వద్దా? వద్దు మేడం. అంతేనా? ఏం లేదబ్బా. ఎందుకు అడిగానంటే క్వశ్చన్, ఈ మధ్య అక్కడెక్కడ ఆత్మహత్యలు లేకపోతే హత్యలు, అమ్మాయిల మీద యాసిడ్ దాడులు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అమ్మాయిల మీద ఎక్కడైనా జరిగినట్టు నీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అబ్బాయిల మీద అంటే అసలు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకే వస్తుంది. సో కాబట్టి అమ్మాయిల మీదే జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నావు కదా. సో అదే కనుక అమ్మాయిలకి అనిపించింది అనుకో అబ్బాయిలు చంపాలని, వెపన్ తో చంపితే ఆధారాలు అవన్నీ దొరుకుతాయి కదా. సో శిక్ష అవన్నీ ఎందుకు? సో వెపన్ లేకుండా ఎలా చంపొచ్చు అమ్మాయిలు? అబ్బాయి మీద వెపన్ లేకుండా అంటే ఏమీ లేకుండా? ఏమీ లేకుండా ఎలా చంపొచ్చు? చేతులు ఏమీ లేకుండా? ఏమీ లేకుండా. మీరు అంటే ప్రేమ విషయంలో అంటున్నారా, లేకపోతే నిజంగా చంపాలని ఎట్లా చంపొచ్చు అని అడుగుతున్నారా? ఎట్లయినా కానీ, సైలెంట్ గా అయినా వైలెంట్ గా అయినా ఎలాగైనా పర్వాలేదు, అబ్బాయి చచ్చిపోవాలంతే. అంటే నిజంగా చచ్చిపోవాలా? ఎస్. తప్పదు, అబ్బాయిలు చచ్చిపోవాలి? తప్పదంతే. ఒక్క అబ్బాయి అయినా చచ్చిపోవాలి. ఒక్క అబ్బాయి మేడం చచ్చిపోవాలి అంతే? అంతే. చంపేయాలి అంతే. అయితే పోలీస్ ఫోన్ చేస్తాడు మేడం. ఎందుకు కంపెనీ ఈ అమ్మాయిలందరినీ హుసుగొల్పి అబ్బాయిలు చంపిస్తుందని చెప్పి నాతో రిపోర్ట్ ఇస్తావా నా మీద? మేడం ఎందుకు ఎట్లా చంపుతారో నాకు అర్థం కావట్లేదు మేడం. ఓహో, ఆలోచించుకోవడానికి ఆగమన్నావా? ప్రేమ విషయంలో అయితే చూపుతో చంపేస్తారు అమ్మాయిలు. అది సైలెంట్ గా, అది సైలెంట్. అదే వైలెంట్ అయితే? అదే వైలెంట్ అయితేనా? తరతరాలుగా మగవారికి జరుగుతున్న అన్యాయం మేడం. అవును, మరి అదే రాసుకొచ్చారు. నువ్వు అఖిల భారత ఏంటి మగ సంక్షేమ సమితికి ఏమన్నా అధ్యక్షుడువా? లేదు మేడం, మా ఫ్రెండ్ గారు ఆగింది కానీ. ఓహో, మధ్యలో మీ ఫ్రెండ్ కూడా వచ్చినాడా? ఓకే సరే. వైలెంట్ గా అయితే ఎలా చంపగలను మేడం? మీకు ఐడియా ఉంటే చెప్పండి. నేను లాస్ట్ లో చెప్తాను. నేను ఆన్సర్ చెప్తే అబ్బా సర్ప్రైజ్ గిఫ్ట్ గెలుచుకుందామనే. గిఫ్ట్ మేడం? మరి ఏం గిఫ్ట్? అయ్యో చెప్పేసావు. నువ్వు నాతో కమిట్ చేయించేసావు. అసలు నేను చెప్పకూడదు లాస్ట్ వరకు అనుకున్నా. చీ చీ చీ. సరే చెప్పినా పర్వాలేదు, నాకు ఆన్సర్ కావాలి. గిఫ్ట్ ఉందా అంటే ఏం చెప్పాలి మేడం? అబ్బాయిలు వైలెంట్ గా ఏం వెపన్ లేకుండా ఎలా చంపుతారు మేడం? ఆలోచించు. కాల్సిందే మళ్ళీ ఇంకోసారి కాల్ చెయ్యి. అమ్మాయిలు చంపలేరు మేడం. చంపలేరు ఎందుకంటావు? అబ్బాయిల్లో క్రూరత్వం ఉంటది కానీ అమ్మాయిల్లో క్రూరత్వం ఉండదు. అమ్మాయిల్లో స్వార్థం ఉంటది, అబ్బాయిల్లో స్వార్థం ఉండదు. అబ్బా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయా. ఎక్కడ వేరు మేడం? జర కిందికి రండి మేడం, మాట్లాడాలి. ఓకే చెప్పు చెప్పు. అదే మేడం, అమ్మాయిలు చంపలేరు కూడా తెలియదు. అమ్మాయిలు చాలా కైండ్ హార్టెడ్ కదా అసలు కదా. కానీ ఉంటే కఠినంగా ఉంటారు వాళ్ళ, చాలా కఠినంగా. కొంతమంది చాలా కఠినంగా కూడా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ తోనే చంపేస్తారు. మోసం ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళు అబ్బాయిలు మోసం చేస్తున్నారు, కానీ అమ్మాయిలు కూడా కొంతమంది మోసం చేస్తున్నారు. అవును,
వాళ్ళు అబ్బాయి అమ్మాయికి అడమిడి పెళ్ళైందంటే అబ్బాయి ఏదో ఒకటి చేసేసుకుంటాడు. అట్లా వాళ్ళ ప్రమేయం లేకుండానే అబ్బాయి చనిపోవడం అంటే అదే. ఓహో, అలా చంపొచ్చంటావా? అంటే ప్రేమించి మోసం చేస్తే చాలు అబ్బాయి చచ్చిపోతాడు, ఇంక వేరే ఓన్లీ సీరియస్ గా ఇంకేం వెపన్స్ అవసరం లేదంటావు? ఏ వెపన్స్ అవసరం లేదు, మాటలతో చంపేసేయచ్చు. అవునా? ఇంకొక రూట్ కూడా ఉంది, అబ్బాయిలు వినలేని మాటలు పడకూడని మాటలు పడి కూడా అమ్మాయి అని కూడా చంపేయచ్చు. అవునా? ఎన్ని ఆన్సర్లు దొరికాయి అబ్బా ఒక్క క్వశ్చన్ కి. నిజంగా నువ్వు గ్రేట్ అబ్బా, చాలా బాగా చెప్పావు. ఇంకా చెప్పు, మళ్ళీ నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా హాయ్ బాయ్ చెప్పాలా? అమ్మాయిలందరికి సంపొద్దని చెప్పండి అంతే. నీ రిక్వెస్ట్? ఓకే ఓకే, నీ రిక్వెస్ట్ ని నేను మా అమ్మాయిలందరికీ పాస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండు. అదండి మరి అమ్మాయిలు అబ్బాయిలు ఇన్ని రకాలుగా చంపొచ్చు. నోట్ చేసుకోండి ఒకసారి. ఏంటి, కంటి చూపుతో చంపొచ్చు, మాటలతో చంపొచ్చు, తర్వాత ఇంకా ప్రేమించి వదిలేసినా చచ్చిపోతారంట ఆ అబ్బాయిలు. బాబా ఏమన్నా చెప్తున్నారా అసలు? ఇంకా తవ్వుదాం, ఎన్ని ఆన్సర్లు బయటపడతాయో తవ్వుదాం. ఈ లోపల మీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది, చూడండి. నీ అందమంతా అర్ధరేత్రి గోల చేసినా, అందుకేనే గోడ దూకినా. నా ముద్దులన్నీ మూట కట్టి పట్టుకొచ్చినా, నీ ఒంటి మీద గుమ్మరించనా. బుగ్గ మీదనా, మీ ముది మీదనా, నడుము మీదనా, గుండె మీదనా, ఎక్కడి పనే నా ముద్దే. ఇన్నాళ్ళు దోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే, నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే. పిల్ల నీ అందమంతా అర్ధరేత్రి గోల చేసినా, అందుకేనే గోడ దూకినా. పిల్ల నా ముద్దులన్నీ మూటగట్టి పట్టుకొచ్చినా, నీ గుంటి మీద గుమ్మరించనా. పిల్ల నీ అందమంతా అర్ధరేత్రి గోల చేసినా, అందుకేనే గోడ దూకినా. పిల్ల నా ముద్దులన్నీ మూట కట్టి పట్టుకొచ్చినా, నీ ఒంటి మీద గుమ్మరించనా. బుగ్గ మీదనా, మీ ముది మీదనా, నడుము మీదనా, గుండె మీదనా, ఎక్కడి పనే నా ముద్దే. ఇన్నాళ్ళు దోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే, నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే. పిల్ల నీ అందమంతా అర్ధరేత్రి గోల చేసినా, అందుకేనే గోడ దూకినా. పిల్ల నా ముద్దులన్నీ మూటగట్టి పట్టుకొచ్చినా, నీ గుంటి మీద గుమ్మరించనా. Ring ting, ring ting ting ting, ring ting. ఈ రోజుల్లో ring ting, ring ting ting ting. సో అదండి మరి ఒక అమ్మాయి అబ్బాయిని ఎలా చంపొచ్చు ఏ వెపన్ లేకుండా అనే దానికి మీరు కనుక నాకు ఆన్సర్ చేయాలనుకుంటే 040272000569 కాల్ చేయండి. మరి కాల్ చేసేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకొని నాతో మాట్లాడండి. అండ్ వచ్చేసి సిగ్నల్ ఉన్న చోట నుంచి కాల్ చేస్తే మీరు మంచిగా మాట్లాడవచ్చు. ఎందుకంటే చాలా టైం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత కాల్ కలుస్తుంది, చాలా ఎంగేజ్ కూడా వస్తుంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాల్ చేయండి. ఇప్పుడు మన కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్. హాయ్, ఎవరు? మల్లేష్. మల్లేష్, ఎక్కడి నుంచి మల్లేష్? భువనగిరి. భువనగిరి మల్లేష్. ఓకే, భువనగిరిలో మల్లె తోటలు ఎక్కువ ఉంటాయా? ఉంటాయి మేడం. ఉంటాయా? ఓకే, అందుకనే నీ పేరు మల్లేష్ గా పెట్టారా? ఓకే, చెప్పు మరి మల్లేష్ ఏం చేస్తుంటాడు? నేను చదువుతున్నా మేడం. నువ్వు చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. ఓకే, 10th క్లాస్. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఎగ్జామ్స్ ఎలా రాసావు? రాస్తున్నాను మేడం. రాస్తున్నావు ఇంకా? ఓకే, ఎన్ని ఎగ్జామ్స్ అయిపోయి? హలో హలో మల్లేష్, చెప్పు ఎవరు నీ ఫ్రెండ్సా?
ఓకే, మరి నీ ఫ్రెండ్స్ మాట్లాడితే మాట్లాడమను, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇవ్వద్దని చెప్పండి. ఎందుకంటే కాల్ కట్ అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం. సరే. ఓకే, మరి చెప్పు మల్లేష్, ఎన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి ఇప్పటిదాకా? ఇప్పటిదాకా మేడం 5 అయిపోయినాయి మేడం. 5 అయిపోయాయి. ఓకే ఓకే, ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాసావా? రాసానే మేడం. ఓకే ఓకే, ఇంకా చెప్పు మళ్ళీ ఎగ్జామ్స్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటర్ చేద్దాం అనుకుంటా మేడం. ఇంటర్ అందరూ జాయిన్ అవుతారా? అది కాకుండా హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు? హాలిడేస్ ని మా ఊర్లో బావి మేడం, బావిలోకి వెళ్ళి రోజు బతికిచ్చో. ఇంకా నేను బావిలో దుంకుదాం అనుకుంటున్నాను అని లేదు. అదే ఈదటానికి దుంకొచ్చులే, ఇంకా నేను ఏదో అనుకున్నా. ఓకే మల్లేష్, ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో సునీల్. ఓకే, సునీల్ ది మిస్టర్ పెళ్లి కొడుకు చూసావా? చూడలే మేడం. అదేంటి చాలా రోజులైందిగా. చాలా రోజులైనా కానీ మా ఫేవరెట్ హీరో మేడం, ఛాన్స్ ఎక్కువ ఉంటారు కదా. అబ్బో అవునా? ఓకే ఓకే, సునీల్ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్స్ త్వరలో రాబోతున్నాయి అన్నమాట, అందుకు ఇదే నిదర్శనం. ఓకే, ఇంకా ఈరోజు టాపిక్ గురించి వదిలే, నువ్వు చిన్న పిల్లాడివి కదా, నీకేం తెలుస్తుంది? తెలుసా? అయ్య బాబోయ్, సరే చెప్పేసి. అయితే అమ్మాయిలు అబ్బాయిలను ఎలా చంపొచ్చు ఆయుధాలు లేకుండా? అమ్మాయిలు అబ్బాయిని ఎలా చంపొచ్చా? అదే మేడం. చెప్పు, వింటున్నా. ఒక రూమ్ తీసుకెళ్ళాలి మేడం, తీసుకెళ్ళి కూల్ డ్రింక్ ఇవ్వాలి మేడం, కూల్ డ్రింక్ లో విష పదార్థం కలిపి ఇచ్చేయాలి మేడం. నువ్వు సినిమాలు బాగా చూస్తుంటావా? చూడాలి మేడం. లేకపోతే నేరాలు ఘోరాలు చూస్తావా? మేడం నేరాలు ఘోరాలు ఏమన్నా చూస్తావా? చూడండి మేడం. మళ్ళీ ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయబ్బా నీకు? మా ఫ్రెండ్స్ చెప్పారు మేడం. మీ ఫ్రెండ్సా? ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అంటే అంతగానే లేదు మేడం, అప్పుడప్పుడు ఈ టాపిక్ వెళ్తుంటుంది. వద్దబ్బా, అలాంటి ఫ్రెండ్స్ వద్దు నీకు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కటిఫ్ చేసేయి, ఓకేనా? మంచిగా చదువుకో, ఇలాంటి ప్లాన్స్ మాత్రం చెయ్యకు, ఓకేనా? సరే మేడం. ఓకే రైట్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నావా? మేడం. ఎవరికి? వెంకట్కి మేడం. వెంకట్కి. వసుంధరాకి మేడం. వసుంధరాకి. ఇంకా మనకి. ఓకే, వీళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఓకే, వీళ్ళందరికీ హాయ్, ఓకేనా? ఇలాగే కాల్ చేస్తుండు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే మల్లేష్, మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు వినకబ్బా, ఇలాంటివన్నీ ఏం చెయ్యకు, ఓకేనా? మంచిగా ఆలోచించండి, చిన్న పిల్లాడు కదా, బాగా చదువుకొని మంచిగా ఉండి గుడ్ బై లెక్క, ఓకేనా? ఇప్పుడు నీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది, చూడు. నా జగలో విరిసిన పువ్వా, క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా? అది నిజమైనా నిదరైనా నీతోనే లోకం. సిరి మూవా, నా జగలో విరిసిన పువ్వా, క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా? విరిసిన పువ్వా, క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా? నీతో
పువ్వో క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా Ring ting, ring ting ting ting, ring ting. ఈ రోజుల్లో ring ting, ring ting ting ting, ring ting. సో మలేష్, నీకు నీ ఫేవరెట్ హీరో సునీల్ సాంగ్ వచ్చింది కదా, చూసి మంచిగా ఎంజాయ్ చేశాను అనుకుంటా. ఓకే వ్యూయర్స్, మళ్ళీ మీరు నాకు కనుక కాల్ చేయాలంటే 040272000569కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మళ్ళీ ఇవాళ టాపిక్ వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ ఆయుధం లేకుండా ఎలా చంపగలరు అనేది ఇవాళ టాపిక్ అన్నమాట. దానికి ఆన్సర్ చేయండి, మీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంది అనమాట. ఓకే, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు? నా పేరు. నీ పేరు? ప్రవీణ్. ప్రవీణ్, ఎందుకబ్బా అంతగా ఆలోచిస్తున్నావు పేరు చెప్పడానికి? ఏం లేదు మేడం, కొద్దిగా లైన్ కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అవ్వట్లేదా? ఓకే ఓకే ఓకే. సిగ్నల్ సరిగా లేదు. సిగ్నల్ సరిగ్గా లేదు. మళ్ళీ సిగ్నల్ సరిగ్గా ఉన్న చోట వచ్చి మాట్లాడేసా. వచ్చావా? ఓకే, చెప్పు ప్రవీణ్, టాపిక్ విన్నావా? విన్నా మేడం. ఓకే, మరి నీ ఆన్సర్ ఏంటి? యాక్చువల్గా అయితే అబ్బాయిలు అమ్మాయిల మీద కవితలు రాస్తారు కామన్. ఓకే. అదే రివర్స్ లో అమ్మాయి అబ్బాయి మీద రాస్తే వాడు చచ్చిపోతాడు. ఓహో. ఇంకా ఆనందం తట్టుకోలేక తబ్బి ఉబ్బి పోయిపోయి ఇంకా వాడికి ఇంకా వద్దులేను మేడం, ఊహించుకోండి మీరే. నేను ఊహించుకోలేను, ఎందుకంటే నీ వాయిస్ లో ఆ ఎగ్జైట్మెంటే నాకు కనిపించేస్తుంది. సో నీ మీద ఎవరో కవిత రాసినట్టున్నారు, సంథింగ్ కదా. నాకు తెలుస్తుంది నీ వాయిస్. అలా మాట్లాడితే నేను కాల్ చేయను. ఆహా, అవునా? వద్దు వద్దు, నేను మాట్లాడలే, నువ్వు కాల్ చేస్తూనే ఉండు నాకు. అంతే కదా. ఓకే ఓకే, కానీ మాత్రం నీ వాయిస్ లో ఎగ్జైట్మెంట్ చూస్తే నాకు నిజంగా ఎవరో నీ మీద కవిత రాసినట్టే ఉన్నారు. ఆహా, కోరుకుంటున్నావా? సో మన ఏంటి ప్రవీణ్ ఒక అమ్మాయి కవిత రాస్తే చాలు ఇంకా పడిపోతాడనమాట. ఓకే, ప్రవీణ్ యొక్క ఫ్రెండ్స్ కానీ ప్రవీణ్ ఎవరైనా లవ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నవారు కానీ కవిత రాయడానికి రెడీ అయిపోండి, ప్రవీణ్ పడిపోవడానికి రెడీగా ఉంటాడు. ఓకేనా? చెప్పు ప్రవీణ్, ఇంకా నువ్వు ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎంబీఏ ప్లాన్ చేస్తున్నావా? ఓకే, ఐసెట్ ఎగ్జామ్ కి. ఐసెట్ ఏంటబ్బా? ఓకే ఓకే, ఎంబీఏ కోసం కదా. ఏదో అసలు చదువుకొని చాలా రోజులు అయింది కదా, ఈ మధ్య అన్ని మర్చిపోతున్నాను నేను. అవును. ఓకే, చెప్పు మరి, ఐసెట్ కి ప్రిపేర్ అవుతున్నావు. ఇంకా నీ హాబీస్ ఏంటి? బుక్స్ చదవడం. ఎలాంటి బుక్స్ చదువుతావు? ఒక మంచి బుక్. ప్రవీణ్ ఒక మంచి బుక్ చదువుతాడు. ఓకే సరే, మరి ఏదైనా కవిత చెప్తావా? మళ్ళీ నీకు కవితలు అంటే ఇష్టం కదా. 2 lines మేడం. ఓకే, 2 lines. ఉదయించే నీ సూర్యకిరణాలు లాంటి నీ కనులను చూడటానికి నేను రేయంతా నిద్రపోలేదు సఖి. అబ్బో, వేసుకుంటున్నాను అబ్బా నీకు. బాగుంది, చాలా బాగుంది, 2 lines అయినా. ఓకేనా? మళ్ళీ నిద్రపోలేదు కదా, మార్నింగ్ నిద్రపోయావా? అమ్మాయి అంటే అందుకోసం వెయిట్ చేసి తను లేచాక మరీ అలా పడుకుంటారు. ఓహో, రాత్రంతా వెయిట్ చేసి మళ్ళీ అమ్మాయి లేచాక కూడా వెయిట్ చేసావు అనమాట. చూడు, నువ్వే నిజం చెప్పించా నీతో. నేను నిజం చెప్పించా ఒప్పుకో అంతే. ఇంకా ఆ ఫీల్ లేదు, నువ్వు చెప్పావు. రాత్రంతా మేల్కొన్నాను, మళ్ళీ పొద్దున్న కూడా చూసాను అన్నావా లేదా? ఒప్పుకో అయిపోయింది. ప్రవీణ్ కి ఒక లవర్ ఉంది.
కూడా తెచ్చుకుంటా. లేకపోయినా తెచ్చుకుంటావా? అదేమన్నా బుక్ అనుకున్నావా తెచ్చుకోవడానికి? లేకపోయినా ఇంకా ట్రై చేసి అలాగా. నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు నీ లవర్ తో మాట్లాడించాలి నాకు. ట్రై చేస్తావా? ఆల్ ది బెస్ట్ అబ్బా. ఓకేనా? ఇంకేంటి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నావా? అదే సంవన్ స్పెషల్ నాకు కాబోయే లవర్ కి హాయ్ చెప్పు. అబ్బా నీ కాబోయే లవర్ అమ్మా ఎక్కడున్నావు? ఏ దివిలో ఉన్నా దిగి రావాల్సిందిగా మా ప్రవీణ్ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను, కాదు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, నీకు మంచి లవర్ దొరకాలని కోరుకుంటున్నాను ప్రవీణ్. ఇలాగే కాల్ చేస్తుండే. ఇప్పుడు నీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది, చూసాను చూడి. ఒక చూపుకి పడిపోయా, ఒక నవ్వుకి పడిపోయా, ఒక మాటకి పడిపోయా, అయిపోయా తిన్న వెనక వెళ్ళిపోయా, తిన్న వలనే చెడిపోయా, తినకుండా అయిపోయా, ఏమాయా అయ్యో అయ్యో నీ అల్దం నాలో గట్టిందే. ఒక చూపుకి పడిపోయా, ఒక నవ్వుకి పడిపోయా, ఒక మాటకి పడిపోయా, అయిపోయా తిన్న వెనక వెళ్ళిపోయా, తిన్న వలనే చెడిపోయా, తినకుండా అయిపోయా, ఏమాయా అయ్యో అయ్యో నీ అల్దం నాలో గట్టిందే. ఒక చూపుకి పడిపోయా. ఈ రోజుల్లో నైట్ తో రచ్చ రచ్చ చేసిన మన రామ్ చరణ్ తుఫాన్ గా రాబోతున్నాడు. తుఫాన్ ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చూడాల్సిందే. మరి మీరు నాకు కనుక కాల్ చేయాలంటే 0402720056 కి కాల్ చేయండి, నాతో మాట్లాడేయండి. ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు మన కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్. హాయ్, ఎవరు? నరసింహ. నిన్ను ఏంటి నా దారి రహదారేనా? అడ్డదారేనా? అడ్డదారా? ఇలా చెప్పుకోవచ్చా ఎవరైనా? మాది హీరో స్టైల్, మన హీరో కాదు కదా. జీరో స్టైల్ అంటావా? అయినా హీరో కూడా మనిషి అనుకో. ఓకే, అనుకున్నాను. అనుకోండి. సో నీ డైలాగ్ చెప్పు. నా డైలాగా? నరసింహని ఎప్పుడు నమ్మొద్దు. నరసింహని ఎప్పుడు నమ్మొద్దా? ఎవరు నమ్మాలి మరి? ఎవరైనా నమ్మాలనుకున్నా నమ్మొద్దని చెప్తాను అంతే. ఆహా, అంత ఫ్రాడా? ఫ్రాడ్ కాదు, ఎవరి మాట విన్నాడు. ఎవరి మాట వినడు నరసింహ. యా. ఓకే, సూపర్ అబ్బా. చెప్పు నరసింహ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ లో ఏం చేస్తుంటాడు నరసింహ? నరసింహ షాప్. షాప్? యా. ఏం షాప్? బట్టల షాప్. బట్టల షాప్. ఓకే, మీ బట్టల షాప్ లో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నావు? నేను ఎవరికి చెప్పాను మేడం, ఎవరి మాట విన్నానని. ఎవరి మాట ఇన్న కాదు, నమ్మొద్దన్నావు గానీ ఎవరి మాట విన్నా అని చెప్పలేదా? చెప్పినా మేడం ఇప్పుడే. అవునా? ఇవ్వవా డిస్కౌంట్? ఫిక్స్డ్ రేట్లన్నీ. ఫిక్స్డ్ రేట్ల అంతే. కస్టమర్స్ వస్తున్నారా? వస్తున్నారు మేడం. అయినా వస్తున్నారా మేడం? అయినా వస్తున్నారా? అయినా అంటే డిస్కౌంట్ ఇవ్వకపోయినా వస్తున్నారా? ఫిక్స్డ్ రేట్ డిస్కౌంట్ ఇయ్యరు మేడం. అవునా? ఫెస్టివల్స్ వస్తే ఇస్తాం. ఓకే ఓకే, ఇంకా చెప్పు నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఏముంది మేడం, ఎన్ని బట్టలు అమ్మితే అంత హ్యాపీ.
ఎంత బాగా చెప్పావు నరసింహ. ఎన్ని బట్టలు అమ్మితే అంత హ్యాపీ, అదే నా హాబీ. వాహ్ 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 వాహ్. నేను భలే కవితలు చెప్తానబ్బా. ఓకే సరే సరే ఇంక తీసుకో, నా కవిత నీకే అంకితం. చెప్పు నరసింహ, ఈరోజు మరి నా క్వశ్చన్ విన్నావా? విన్నాను మేడం. మళ్ళీ నీ ఆన్సర్ ఏంటి? ఏంది మేడం దానికి ఆన్సర్? మేడం ఆన్సరే లేదంటావా? లేదు మేడం, నీకు నాకు మ్యారేజ్ అయిపోయింది మేడం. ఆన్సర్ చెప్తే మా ఆవిడ మళ్ళీ నన్ను చంపేస్తారు. అదేంటి మ్యారేజ్ అయితే ఏంటి? నీ పెళ్ళం కూడా అమ్మాయే కదా? అమ్మాయి మేడం, ఆంటీ అన్న. నిజాలు ఇలా చెప్తారా? చెప్పు. అంటే నిజమే చెప్పినా మేడం, చెప్పడం కూడా పాపమేనా మేడం? నీ వైఫ్ అనుకో, నువ్వు అయిపోయావు ఫట్, నువ్వు ఫట్. చూడట్లేదు, మా ఇంట్లో టీవీ తీసేసాను మేడం. ఓహో, అందుకే అంత ధైర్యంగా చెప్తున్నా. ఏంటవా ఈ మధ్య మగాళ్ళందరికీ ఇంత ధైర్యం వచ్చేసిందా అనుకున్నా. అంత లేదు మేడం, చూసిన ఏం చేస్తారు మేడం? తిడుతుండొచ్చు, తిట్లు తిట్టొచ్చు, తిట్టిన మనం చెవులో ఒక చెవులో ఇంకో చెవులో వదిలేస్తాం, కొడితే కొట్టొచ్చు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాం. కొట్టడం కూడా మేడం? మరి ఏం మేడం మంచి ఐడియాలు ఇస్తున్నారు మీరు. అదే ఎంతైనా నేను అమ్మాయిలకి చాలా సపోర్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి. ఇంటికి పోయినాక ఇంటికి పోయినాక రచ్చే కదా? రచ్చ ఇంట్లో గిన్నెలు మొత్తం కింద పడతాయి. గిన్నెలేనా? నువ్వు కూడానా? నేను ఎందుకు వెళ్ళిపోతా మేడం. అవునా? ఓకే నైస్. అయితే ఆన్సర్ చెప్పవా? ఆన్సర్ అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా అనిపిస్తారంటే, నాది లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్ అయ్యింది కూడా, నీ భార్య గురించి ఇలా మాట్లాడుతున్నా. నేను ఒప్పుకోనా అబ్బా, ఎంత ప్రేమగా మాట్లాడాలి. అది పెళ్లికి ముందే మేడం, పెళ్లి ఏంటో అంత కాలం మారిపోతుంది. కాలంతో పాటు మారాలి మేడం. అవును, ప్రేమించేంత వరకే ప్రేమ, పెళ్ళైన తర్వాత ఉండదు. పెళ్ళైన తర్వాత సమస్యలు ఎక్కువైతాయి మేడం, అందుకని ప్రేమ తక్కువైతుంది. తలపోటు వస్తుంటది, తలపోటు, గుండెపోటు, ఇంకా మేడం ఇంకా గుండెపోటు కూడా వస్తుంది అప్పుడప్పుడు. అది తట్టుకోవడానికి మన టాబ్లెట్లు, వాటి పైసలు, షాప్ రన్ చేసుకోవాలి, సంసారం నడపాలి, పిల్లలు పెట్టాలి. వద్దు, సినిమా కష్టాలు ఆపేసాయి. నేను వినలేకపోతున్నాను. మీరు వినలేకపోతున్నా, నేను తట్టుకోవడం ఎట్లా మరి? ఐ పిటి యు. పాపం. అంతేగాని అన్ని చెప్పావు కానీ నాకు ఆన్సర్ మాత్రం చెప్పలేదు నువ్వు. ఆన్సర్ డైవర్ట్ చేయడానికి వామ్మో, నన్నే డైవర్ట్ చేస్తున్నావా? నేను రాములమ్మని ఇక్కడ, నన్ను నువ్వు మోసం చేయలేవు. చెప్పు, ఆన్సర్ చెప్పు. లేకపోతే నీ భార్యకి ఫోన్ చేసి రాత్రికి కుమ్మేయమని చెప్తా. ఆన్సర్ ఏముంది మేడం? అమ్మాయిలు అయితే చూపులతో చంపేస్తారు. ఇంకా అయితే అది నాటిగా అయితే చూపులతో చంపేస్తారు, రఫ్ అయితే ఎట్లా చంపేస్తారు, ఇంకా ఏం వెపన్ లేకుండా ఎట్లా చంపేస్తారు మేడం? అదే మరి కదా, సంథింగ్ స్పెషల్. లేడీస్ లో ఉన్న స్పెషాలిటీనే అది. లేడీస్ లో ఉన్న స్పెషాలిటీ అది. మోసం చేసి చంపేస్తారేమో. ఇంకా ఇంకా వద్దులే, నువ్వు ఆపేసాయి. ఇంక మళ్ళీ మా సీక్రెట్స్ అన్ని బయట పడిపోతాయి. ఎవరి సీక్రెట్స్ మేడం? ఎవరివి లేదు, అదంతే సీక్రెట్. చెప్పు, నీ హాబీస్ ఏంటి? ఇంకా నా హాబీసా? నా హాబీస్ ఇప్పుడైతే చెప్పాను మేడం. ఓహో, ఓకే ఓకే. ఎన్ని బట్టలు అమ్మితే అంత హ్యాపీ. ఓకే ఓకే సరే. నువ్వు ఇలాగే నీ బట్టల కొట్టులో బట్టలు బాగా అమ్ముకోని బాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నీకు. ఇప్పుడు నీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయి. నువ్వు నవ్వు, everybody let's నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత, నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత వినుబే, వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత, ఆడుకున్నోళ్ళకు ఆడుకున్నంత, పట్టుకున్నోళ్ళకు పట్టుకున్నంత. ఎట్రా పట్టుకునేదే? క్యాచ్ రా. కొట్టుకున్నోళ్ళకు కొట్టుకున్నంత, అవ్వ. తింటుకున్నోళ్ళకు తింటుకున్నంత, అప్పులు రా. కాచుకున్నోళ్ళకు
కాచుకున్నంత. కంగారు పడకరా కన్నీరు. ఎత్తుకున్నలకు ఎత్తుకున్నంత పసిపిల్లల్నిరా, ఒత్తుకున్నలకు ఒత్తుకున్నంత హారం రా. తిట్టుకున్నలకు తిట్టుకున్నంత రాజకీయ నాయకులు రా. తర్వాత తట్టుకున్నలకు తట్టుకున్నంత. ఇది పాలిటిక్స్ కదా. కాదు, ఇట్స్ ఫన్. నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత, నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత. రింగ్ టింగ్ రింగ్ టింగ్ 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 రింగ్ టింగ్ ఈ రోజుల్లో రింగ్ టింగ్ రింగ్ టింగ్ 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 రింగ్ టింగ్. నవ్వించాలని ట్రై చేస్తే నవ్వు రాదు, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అది అంటారు కదా సంథింగ్ సంథింగ్. నాకు కూడా రాదు. సో నవ్వించాలని ట్రై చేయకండి, నిజంగా నవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన లాస్ట్ లోకి కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు? శివశంకర్ వరప్రసాద్. ఓహో, మెగా స్టార్. కాదు, శివశంకర్ వరప్రసాద్. అంతేనా? అంతే. మెగాస్టార్ కదా? వద్దు. లోకల్ స్టార్. కీసర స్టార్. ఓకే, కీసర స్టార్. ఓకే, కీసర స్టార్. మీరు కీసర నుంచి కాల్ చేస్తున్నారనమాట అయితే. వాటి ఇంటెలిజెంట్ మేడం అసలు. ఏదో 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 నీ అభిమానం. చెప్పు చెప్పు, నీ పేరేంటి? చెప్పాను మేడం. కీసర స్టార్ యా. అంతేనా? శివశంకర్ వరప్రసాద్. ఓకే ఓకే ఓకే, శివశంకర వరప్రసాద్. నేను షార్ట్ కట్ చేస్తున్నా. 4 పేర్లలో ఏదో పిలుచుకోండి. ఓకే, శివ. ఇట్స్ Okay. ఫైన్. ఓకే, చెప్పు శివ. ఈరోజు క్వశ్చన్ విన్నావా? విన్నాను మేడం. మళ్ళీ నీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినకి వెళ్ళి తలపోటు పట్టుకోరు కూర్చున్నా. ఆన్సర్ అయితే అవునా? అవును మేడం. అయ్యో, డోంట్ వెరీ. క్వశ్చన్ అడిగారు అస్సలు డోంట్ వెరీ. అంతగా ఆలోచించకు, అంతగా ఆలోచించకు అబ్బా. నేను ఉన్నాను కదా, సమాధానం చెప్పేస్తాను. ఓకేనా? కానీ నీ కాల్ తర్వాత. ఓకేనా? అయితే ఓకేనా? ఇంకొక 1 minute వెయిట్ చేయి, ఆన్సర్ వస్తుంది. ఓకే మేడం. ఓకేనా? ఎలా చంపొచ్చు అంటే మీరు చెప్పేలోపు చెప్పేద్దామని ట్రై చేస్తూనే ఉన్నా స్టార్టింగ్ దగ్గర. అందుకే కాల్ కూడా చేయలేదు. లాస్ట్ కాలర్ కన్నా చెప్తారనేసి కాల్ చేసిన. అవునా? ఓకే ఓకే, చెప్తాను అబ్బా, నేను చెప్పేస్తాను ఎట్లా చంపొచ్చు అని. ఓకేనా? చెప్పండి. నేను ఇప్పుడు నీకు కాదబ్బా, నీ కాల్ తర్వాత చెప్తాను. అందరికి ఒకేసారి చెప్తాను. ఓకేనా? సరే, నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నావా? నా ఫ్రెండ్స్ కా ఆన్సర్ చెప్తే చాలే మేడం. ఫ్రెండ్స్ అందరు పక్కన వస్తున్నారు. అవునా? ఓకే, రెడీ అయితే ఆన్సర్ చెప్పేస్తాను, విండు. ఓకేనా? సరే అయితే ఏం లేదబ్బా, అమ్మాయిలు అబ్బాయిల్ని చంపాలంటే 2 weapons ఉన్నాయి. ఏంటి మేడం? ఒకటి వచ్చి చాలా పాతది, ఏంటది? మౌనం. మౌనం తోట. ఎస్, మౌనాన్ని మించిన ఆయుధం లేదు. అవునా? ఇంకొక ట్రెండ్ వచ్చేసి కొత్తగా వచ్చింది, లేటెస్ట్ టెక్నిక్. ఏంది? యాసిడా? చీ, అది నేను వైలెంట్ కాదు, సైలెంట్ అని చెప్పా. సైలెంట్. ఓకే. ఓకేనా? సీరియల్స్. సీరియల్స్ తో చంపొచ్చు. సీరియల్స్ తోట? ఎస్. బాగుంది కదా ఆన్సర్? బాగుంది మేడం. ఓకేనా? ఇంత ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తారా అనుకోలే మేడం. అలా ఉండాలబ్బా, నలుగురి కంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటేనే మళ్ళీ బాగుండేది. నలుగురికి స్పెషల్ నచ్చలేదు. నలుగురికి నచ్చలేదా? నచ్చకపోయినా ఇదే ఆన్సర్, అంతే, ఫైనల్. మరి సైలెంట్ గా కూడా చంపేయచ్చు మేడం. మళ్ళీ సైలెంట్ కాదా? రక్తం రాదు, అసలు అరుపులు ఉండవు, ఏముండవు. ఒక్క డైలీ సీరియల్ పెట్టేసి కూర్చోబెట్టండి అబ్బాయిని, అంతే, కథం, ఫినిష్. నిశ్చయంగా ట్రై చేయి. అయితే నేను సీరియల్ పెట్టుకో కూర్చుంటే ఈరోజు చచ్చిపోతాను. లేదు, ఫోన్ నువ్వు చచ్చిపోయాక ఎవరు చెప్తారు? మామూలుగా చెప్తాం ఫ్రెండ్స్ కి. నాకు ఫోన్ చేసి చెప్పమన్నా. అంత ట్రై చేయకు, సరేనా? ఓకే, నైస్ టాకింగ్ టు యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అదండి మరి ఆన్సర్. ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్ అంటున్నారు కదా, మహేష్ బాగానే చెప్పాడు. అమ్మాయిల్ని
ఏంటి నవ్వుతో కళ్ళ చూపుతో చంపేయచ్చు అని. ఇది కూడా ఒక పాత టెక్నిక్ అన్నమాట. బట్ కొత్త టెక్నిక్ అయితే ఎవ్వరు చెప్పలేదు, నేను మాత్రమే చెప్పాను. కానీ నేను ఇస్తానన్నాను కాబట్టి ఈరోజు కాలర్ ఆఫ్ ది డేగా మహేష్ ని డిక్లేర్ చేసేస్తున్నాను. ఇదే అతనికి గిఫ్ట్. చప్పట్లు కొట్టండి, ఓకేనా? ఓకే, ఇదన్నమాట ఇవాళ షో ఎండింగ్ అయిపోయే ముందు మహేష్ నేను చాలా అందంగా ఉన్నానని చెప్పాడు కదా. ఇంత అందంగా చూపించడానికి మా కెమెరామెన్ అజిత్ చాలా కష్టపడ్డాడు అనమాట. ఇందాకటి నుంచి నా పేరు చెప్పలేదని బుంగము తీసుకొని ఇలాగే కూర్చున్నాడు. సో అజిత్ కోసం ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఇవాళ షో. సో ఇలాగే నాతో కాల్ చేస్తూ నాతో మాట్లాడేస్తూ ఉండండి. రేపటి మన షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టిల్ దెన్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. నన్నే చూసేనే ఏదో అడిగనే, మాయే చేసేనే ఓ చూపుతో నవ్వెనే, తుపులు రువ్వెనే, గుండె గిల్లెనే ఓ చుక్కల్లో నడుమా జాబిల్లితానే, రెక్కలు తొడిగే తిరివల్లితానే, ఏదో చేసే నన్నే. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. చూస్తే ఏటో చూస్తుంది, నే చూడకుంటే నన్నే చూసే, తన నవ్వు చూపి నే చూస్తే ఆపి, పైకి నటనేదో చేసే. స్త్రీ హృదయం అద్వైతం లాగా ఏనాడు ఎవరికర్థమే కాదు, మగవాడి మనసు తప్పించే వయసు ఆడవాళ్ళకి అలుసు. మదిగాయపడ్డాక నా కోసం వస్తుంది, వారే వెలిసాక గొడుగిచ్చి వెళ్తుంది, ఏదో చేసే నన్నే. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. మా ఇంటి ముంగిట్లో తను వేసే ముగ్గులు ఎప్పటికీ చెరిగిపోరాదంట, తన పెదవుల మందారం తన పాపిట సింధూరం నా గుండెకు సూర్యోదయమంట. అందాల గాజులలాగా తన చేయి స్పర్శ తగిలితే చాలు, తన కాలి మువ్వ సవ్వడి